వెల్కమ్ టు కెరియర్ ప్లస్. అందమైన సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది. నిర్మాణంపై అభిరుచి కలిగిన వాళ్ళ ఇల్లు కాస్త విభిన్నంగా ఉండాలని కోరుకుంటారు. స్థలం ఎలా ఉన్నా కోరుకున్న విధంగా నిర్మాణం కావాలి అంటే మాత్రం అందుకోసం మంచి ప్లానింగ్ కావాలి. ఉన్న బడ్జెట్లో అందమైన కట్టడాలు కావాలి అంటే మంచి నమూనానే ముఖ్యం. ఇళ్ల నిర్మాణాలే కాదు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు, రోడ్లు, ఫ్యాక్టరీలు వీటన్నిటికీ ప్లానింగ్ ఇచ్చేది నిపుణులైన ఇంజనీర్లే. నిర్మాణాల కోసం సివిల్ ఇంజనీర్లు ఎంత ముఖ్యమో ఆర్కిటెక్టులు కూడా అంతే ముఖ్యం. ప్రాజెక్టులు, భవనాలు, ఫ్యాక్టరీలు వీటన్నిటికీ ఆర్కిటెక్చర్ అవసరం చాలా ఉంటుంది. ఈ కోర్స్ పూర్తి చేసుకున్న నిపుణులకు మంచి డిమాండ్ ఉంది. కానీ ఈ కోర్సులను కొన్ని విద్యాసంస్థలు మాత్రమే అందిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రముఖ విద్యాసంస్థగా పేరుగాంచిన కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ కోర్సును అందిస్తోంది. ఇంజనీరింగ్లో 4 దశాబ్దాలుగా వేలాది మంది నిపుణులైన ఇంజనీర్లను దేశానికి అందించింది కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం. విభిన్నమైన, వినూత్నమైన నైపుణ్యం కలిగిన వారి కోసం ఆర్కిటెక్చర్ కోర్సును అందిస్తోంది. సో వీటన్నిటి గురించి మనకి వివరించడానికి కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ హెచ్ఓడి డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి విద్యాసాగర్ గారు. హలో అండి. అసలు ఏంటి ఆర్కిటెక్చర్ కోర్స్ అంటే ఏంటి, ఆర్కిటెక్చర్ కోర్స్ గురించి అండ్ కేఎల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ కోర్స్కి ఉన్న ఇంపార్టెన్స్ గురించి చెప్తారా? యాక్చువల్లీ ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. ఎవరు పేరెంట్స్ వచ్చినా మా యూనివర్సిటీకి అంటే పేరెంట్స్కి ఉండే కన్ఫ్యూజన్ ఈ కోర్స్ గురించి. ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ఫ్రమ్ ది ఇనీషియల్ పాయింట్ అండి. అంటే ఆర్కిటెక్చర్ అనే కోర్స్ చాలా కొత్త కోర్స్ అండి. అంటే 50-60 ఇయర్స్ బ్యాక్ నుంచే స్టార్ట్ అయింది. ఇంతవరకు మనకి మాస్టర్ బిల్డర్స్ ఉండేవాళ్ళు. ఈ పెద్ద పెద్ద టెంపుల్స్ కానీ, బంగ్లోస్ కానీ, ప్యాలెసెస్ కానీ కట్టడానికి మాస్టర్ బిల్డర్ ఉండేవాళ్ళు. సో తనకి కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, డిజైన్ చేసే పద్ధతి కానీ, లేకపోతే కాస్ట్ ఎఫిషియన్సీ కానీ అవన్నీ చూసుకునే ఎబిలిటీస్ అన్నీ ఒకే పర్సన్లో ఉండేవి. తనని మాస్టర్ బిల్డర్ అంటాం. లేటర్ ఆన్ కోర్సెస్ స్పెషలైజేషన్స్కి వచ్చే కొద్దీ, అంటే కిందకి వచ్చే కొద్దీ కోర్సెస్ అన్నీ డివేట్ అయిపోతున్నాయి. అంటే ఎలా చెప్పాలంటే ఒక కోర్స్ ఏమో డిజైనింగ్కి, ఒక కోర్స్ ఏమో స్ట్రక్చర్కి, ఒక కోర్స్ ఏమో వాస్తుకి, ఇలా డివైడ్ అయిపోయినాయి. సో దాంట్లో 3 డివిజన్స్ తీసుకుంటే వన్ ఆఫ్ ది మెయిన్ కోర్ ఏరియా ఇస్ ఆర్కిటెక్చర్, వేర్ బేసికలీ ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ ది బిల్డింగ్ తెలియడమే ఆర్కిటెక్చర్ అండి. డిజైనింగ్ చేసే నైపుణ్యత ఉండాలి. అట్ ది సేమ్ టైం క్లయింట్స్కి కావాల్సిన స్పేస్ అరేంజ్మెంట్స్ అవన్నీ ఇవ్వగలగాలి. సో ఈ రెండు సాటిస్ఫై చేస్తే దెన్ యూ కెన్ కాల్ హిమ్ అన్ ఆర్కిటెక్ట్. తెలుగులో కూడా మనం అంటాం వాస్తు కళాశిల్పి అని. సో దాంట్లోనే ఉంది వాస్తు కళాశిల్పి అని. సొంత ఇల్లు కట్టుకోవడం అనేది నిజంగా ప్రతి ఒక్కరి కళ అని చెప్పొచ్చు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. సో నిజంగా వాళ్ళ సొంత ఇల్లు వాళ్ళు కట్టుకున్నప్పుడు వాళ్ళ ఓన్గా లైక్ ఆ ఫీలింగే వేరుంటుంది. ఏమంటారు? అవును, ఎస్ అండి. ఎందుకంటే ఇట్స్ డ్రీమ్ అనమాట ఫర్ ఎనీ పర్సన్ హూ ఈజ్ హోల్డింగ్ అ ఫ్యామిలీ. ఒక ఇల్లు కట్టడం అనేది ఒక డ్రీమ్. ఇచ్చిన చిన్న, అంటే కట్టేది చిన్న ఇల్లు అయినా సరే మంచిగా కట్టుకోవాలనుకుంటాడు. ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ అన్నీ ఆ ఇంట్లోనే పెట్టాలనుకుంటాడు, ఎంత చిన్న సైట్ ఉన్నా సరే. అలాగే తనకి చాలా కన్స్ట్రెయింట్స్ ఉంటాయి, బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ అని. సో వాటిలో కూడా అందంగా ఎలా తయారు చేయాలి అనేది ఒక ఆర్కిటెక్ట్స్కే సాధ్యం అవుతుందండి. సో కేఎల్ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ గురించి చెప్పండి. అసలు ఎవరు ఎలిజిబుల్ ఆర్కిటెక్చర్ చేయడానికి? సో ఎప్పటి నుంచి ఆర్కిటెక్చర్ చేస్తే బాగుంటుంది? లైక్ ఎలిజిబిలిటీ ఏంటి, క్రైటీరియా ఏంటి, వీటన్నిటి గురించి చెప్తారా? యాక్చువల్లీ అందరికి ఉండే మిస్కన్సెప్షన్ ఏంటంటే ఎంసెట్, జేఈ ఇవి రాస్తే ఏ డిపార్ట్మెంట్లో అయినా సీట్ వస్తుంది అనుకుంటారు. బట్ ఎంసెట్ ఈజ్ ఫర్ ఇంజనీరింగ్ అండి, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్. సో ఇప్పుడు ఎలాగో ఈసెట్ అయింది, సో ఇట్స్ ఫర్ ఇంజనీరింగ్. బట్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కేఎల్లో అడ్మిషన్ రావాలంటే ఫస్ట్ థింగ్ ఈజ్ తను ఒక ఎంపీసీ స్టూడెంట్ అయి ఉండాలి 10+2లో ఆర్ ఇంటర్మీడియట్లో, ఆర్ డిప్లొమా హోల్డర్ అయి ఉండాలి 10+3 వి కాల్ ఇట్ అస్. అండ్ ది ఎంట్రన్స్ ఎగ్జామ్, మన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటంటే నాటా, నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఆర్కిటెక్చర్ అని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఈజ్ హోల్డింగ్ దాట్ ఎగ్జామ్ అనమాట. సో ఆ ఎగ్జామ్ పాస్ అయినా ఉండాలి, లేకపోతే జేఈలోనే పేపర్ 2 ఉంటుందండి ఆర్కిటెక్చర్కి స్పెషల్గా. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే ఇక్కడ సీట్ దొరుకుతుంది. సో కేఎల్ యూనివర్సిటీలో మనకి తెలుసు బీటెక్ అండ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఆర్కిటెక్చర్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? అండ్ గ్రోత్ ఎలా ఉంది? లైక్ ఇప్పుడు ప్రెసెంట్ ప్రాసెస్ ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది? కేఎల్ యూనివర్సిటీ స్టార్ట్ చేసింది 1980లో అండి. సో అప్పటి నుంచి
స్కేల్ ఆఫ్ ద యూనివర్సిటీ పెరుగుతూ ఉంది, దాని ఆ పేరు కూడా పెరుగుతూ వచ్చింది. సో కొత్త డిగ్రీస్ యాడ్ అవుతూ వచ్చినాయి. అందులో ఇది ఒకటండి, బికాజ్ మేము స్టార్ట్ చేసి జస్ట్ 5 years అవుతుంది. స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ స్టార్ట్ చేసింది 2015లో. ఓకే. సో ఇప్పటికీ ఫైవ్ బ్యాచెస్ ఉన్నాయన్నమాట. సో ఆల్ ది 5 batches వర్ హ్యాపీ విత్ ద సపోర్ట్ గివెన్ బై ద కేఎల్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాకల్టీ సపోర్ట్ స్టూడెంట్స్కి ఉండడం, అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ది కోర్స్. బికాజ్ రెగ్యులర్ కోర్సెస్ లాగా ఇది క్లాస్ రూమ్స్లో జరగదు. ఇట్స్ అవుట్డోర్ యాక్టివిటీ, ఐ మీన్ అవుట్డోర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఇన్ ది క్యాంపస్ ఎడ్యుకేషన్ కూడా జరుగుతూ ఉంటుంది. రైట్. సో రెస్పాన్స్ ఎలా ఉందండి? బికాస్ 5 years అయింది స్టార్ట్ చేసి, మీరు ఇప్పుడు చెప్పినట్టు. సో స్టూడెంట్స్ నుంచి కానీ పేరెంట్స్ నుంచి కానీ రెస్పాన్స్ ఎలా ఉంది? ద ఫీడ్బ్యాక్ ఈజ్ ఎక్సలెంట్ అండి. ఎందుకంటే ఇనీషియల్లీ వెన్ ఆర్కిటెక్చర్ గురించి మనకి తెలియని టైంలో ఎలా ఉండేదంటే, మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ వర్ లుకింగ్ దేర్ వాళ్ళ పిల్లోడిని కానీ పాపని కానీ ఒక ఇంజనీర్గా గానో డాక్టర్ గానో చూడాలనుకుంటున్నాడు. బట్ ద ట్రెండ్ ఇస్ చేంజింగ్ దట్ పేరెంట్స్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లల్ని. ఆర్ట్స్ గురించి వాళ్ళకి అవగాహన వస్తుంది, ఆర్కిటెక్చర్ గురించి అవగాహన వస్తుంది. సో ఇలాంటి కొత్త కోర్సులు ఉన్నాయి, స్కోప్ ఉంది అని తెలుస్తుంది వాళ్ళకు కూడా. ఎందుకంటే ఇఫ్ యూ కంపేర్ ద పాస్ అవుట్స్ అంటే ఇంజనీర్స్కి ఆర్కిటెక్ట్స్కి ఆర్ అదర్ డిసిప్లిన్స్ చూసుకుంటే కనుక యూ కాంట్ కంపేర్ ద రేషియో అండి. ఇంజనీర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు అండ్ ఆర్కిటెక్ట్స్ సరిపోవట్లేదు ఇప్పుడు సిటీ డెవలప్ చేయాలంటే కానీ. సో వీ నీడ్ అ లాట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ యాజ్ ఆఫ్ నౌ, హ్యూజ్ నెంబర్లో కావాలి. సో దెర్ ఇస్ అ డిమాండ్, వెరీ గుడ్ డిమాండ్. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు ఇంతకుముందు పేరెంట్స్ ఆలోచన అంతా ఎలా ఉండేది అంటే 10th అయిపోయిన తర్వాతే డిగ్రీ, ఐ మీన్ ఇంటర్ అయిపోయిన తర్వాతే డిగ్రీ అన్నా చేయాలి, లేదంటే బీటెక్ అన్నా చేయాలి. ఇక అదర్ కోర్సుల వైపు పెద్దగా వెళ్ళేవాళ్ళు కాదు, అండ్ స్టూడెంట్స్కి ఆ ఏజ్లో పెద్దగా అవగాహన ఉండేది కాదు. నెక్స్ట్ నేనేం తీసుకోవాలి, నెక్స్ట్ ఎలా ఉంటుందని అవగాహన ఉండేది కాదు. సో ప్రతి ఒక్కళ్ళు అయితే బీటెక్ అవ్వచ్చు, లేదంటే డిగ్రీకి వైపు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. బట్ ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే మంచి రెస్పాన్స్ చూస్తున్నాం మనం మిగిలిన కోర్స్ అన్నిటికీ, అండ్ వాటిలో ద బెస్ట్ ఆర్కిటెక్చర్ అని చెప్పుకోవచ్చు. సో ఎలా అనిపిస్తుంది? ఎస్, ఆఫ్ కోర్స్. ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ కేఎల్ మేనేజ్మెంట్ అండి. ఎందుకంటే ఇనీషియలీ దే హ్యావ్ స్టార్టెడ్ యాజ్ అ ఇంజనీరింగ్ కాలేజ్. నౌ దే కేమ్ టు నో, అంటే ఇప్పుడు ఏంటంటే పిల్లల ఇంట్రెస్ట్ తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన కోర్సెస్ కూడా ఓపెన్ చేస్తున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ కేఎల్ యూనివర్సిటీ ఫర్ దాట్. అండ్ స్టూడెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ విత్ దేర్ సెలెక్షన్ ఆఫ్ కోర్సెస్. ఎందుకంటే ఒక పిల్లవాడు ఎప్పుడైనా అడ్మిషన్కి వచ్చాడు అంటే హీఈస్ హ్యావింగ్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇన్ కేఎల్ యూనివర్సిటీ. నాట్ ఓన్లీ ఇంజనీరింగ్, వీ హ్యావ్ ఆర్కిటెక్చర్, వీ హ్యావ్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ ఉంది, ఫైన్ ఆర్ట్స్ ఉంది, యానిమేషన్, విజువల్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి, ప్రోడక్ట్ డిజైన్ ఉంది. సో వాట్ నాట్, ఆల్మోస్ట్ దే ఆర్ కవరింగ్ ఎవ్రీథింగ్. రైట్. సో మీరిచ్చే సజెషన్ ఏంటండి పిల్లలకి? బికాజ్ ఇప్పుడు అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో స్టూడెంట్స్ బీటెక్, డిగ్రీ ఇవే కాకుండా ఆర్కిటెక్చర్లో జాయిన్ అవ్వాలంటే అసలు ఎందుకు జాయిన్ అవ్వాలి? సో వాళ్ళకి మీ సైడ్ నుంచి కొంచెం బ్రీఫ్గా ఏమైనా చెప్పగలుగుతారా? దిస్ ఈజ్ ఆర్కిటెక్చర్, ఇలా ఉంటుంది, మీ లైఫ్ ఇలా ఉంటుంది అని. బేసికలీ ఆర్కిటెక్చర్లో ఫస్ట్ వచ్చే స్టూడెంట్స్ అందరికీ డెఫినెట్లీ వాళ్ళ అవగాహనతోనే వస్తారండి. వాళ్ళు ఏమి అరే వేరే వాటిలో సీట్ దొరకలేదు అని రారు. ఎందుకంటే ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో నాటా అండ్ జేఈ మెయిన్స్, దీంట్లో ఆర్కిటెక్చర్కి సంబంధించిన ఎగ్జామ్లో ఆల్రెడీ వాళ్ళు డ్రాయింగ్ ఎగ్జామ్, యాప్టిట్యూడ్ ఎగ్జామ్ అంటే థింకింగ్ ఎబిలిటీస్ని అండ్ వాట్ యు సే డ్రాయింగ్ ఎబిలిటీస్ని ఆర్ స్కిల్ ఎబిలిటీస్ని అవన్నీ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో వచ్చే ప్రతి స్టూడెంట్ కూడా కాన్షియస్గా, అంటే తనకు తెలుసు ఏం చేయబోతున్నాడు అనేది. సో ఐ డోంట్ థింక్ ఐ కెన్ గివ్ అ మెసేజ్ ఫర్ ది స్టూడెంట్స్ హూ ఆర్ గెటింగ్ అడ్మిటెడ్. బట్ పేరెంట్స్కి అయితే మాత్రం నేను ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎంకరేజ్ దెమ్, బికాజ్ దిస్ ఈస్ అ కోర్స్ వేర్ వాళ్ళు ఓపెన్ అప్ అయ్యే కోర్స్ అనమాట. బికాజ్ ఈ కోర్స్లో దెర్ ఇస్ నథింగ్ లైక్ క్లాస్ రూమ్ వర్క్ అనమాట. క్లాస్ రూమ్ వర్క్ లాగా ఏం జరగదు ఇక్కడ. ఇట్స్ అ వెరీ ఇన్ఫార్మల్ వర్క్. స్టూడెంట్ అనేవాడు వాడి డిజైన్ని కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలగాలి, అది ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయగలగాలి ఫ్యాకల్టీతో. ఫ్యాకల్టీ అంటే జనరల్లీ భయపడుతూ ఉంటారు, బట్ ఇన్ ఆర్ డిపార్ట్మెంట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. బికాజ్ స్టూడెంట్ ఓపెన్ అప్ అవ్వాలి, డిజైన్ కరెక్ట్గా ప్రజెంట్ చేయాలి అంటే ఫ్యాకల్టీ కరెక్ట్గా ఉండాలి, ఫ్యాకల్టీ కొంచెం ఫ్రీగా మాట్లాడగలగాలి. సో దాట్ కైండ్ ఆఫ్ సో ఆర్ డిపార్ట్మెంట్ మోస్ట్లీ యూ కెన్
స్టూడెంట్ మెంటరింగ్ చాలా బెటర్గా ఉంటుంది వేరే కాలేజెస్తో పోల్చుకుంటే. సో దాట్స్ ద హ్యూజ్ పాయింట్. రైట్. సో చాలామందికి కొన్ని అపోహలు ఉంటూ ఉంటాయి. అసలు సివిల్ ఇంజనీరింగ్కి ఆర్కిటెక్చర్కి డిఫరెన్స్ ఏంటి? సో సివిల్ ఇంజనీరింగ్ చదివినా మనం కట్టేది ఇల్లులే, బిల్డింగ్లే, లైక్ దాంట్లోనే మనం అదే నేర్చుకుంటాం బీటెక్లో జాయిన్ అయినప్పుడు. లైక్ ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఆర్కిటెక్చర్ అనే ఒక స్పెషల్ కోర్స్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఏముంది అనుకుని చాలామంది సివిల్కి కూడా వెళ్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు డిఫరెన్స్ ఏంటి రెండింటికి మధ్య? ఇందా చెప్పినట్టు మాస్టర్ బిల్డర్ అని చెప్పాను కదండి, హీ యూస్ టు హ్యావ్ ఆల్ ది ఎబిలిటీస్. తనకి కన్స్ట్రక్షన్ టెక్నాలజీ కానివ్వచ్చు, డిజైనింగ్ కానివ్వచ్చు, ఏదైనా కానివ్వచ్చు, అన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు డిసిప్లిన్స్ స్ట్రీమ్లైన్ అయిన కొద్దీ, అంటే కోర్సెస్ విడగొట్టిన తర్వాత ఆర్కిటెక్చర్ ఈజ్ అ సెపరేట్ ఎంటిటీ, సివిల్ ఇంజనీరింగ్ ఈజ్ అ సెపరేట్ ఎంటిటీ. ఆర్కిటెక్ట్ రోల్ ప్రాజెక్ట్ అంటే మీరు సైట్ కొని, ఇందాక చెప్పినట్టు ఒక ఇల్లు కట్టాలనుకుంటే కనుక సైట్ కొంటారు ఎవరైనా సరే. సైట్ కొనిన తర్వాత నుంచి ఆర్కిటెక్ట్ రోల్ స్టార్ట్ అవుతుందండి. అండ్ ఆ ఇల్లు కట్టి ఫినిష్ అయ్యి క్లయింట్ చేతికి ఇచ్చేదాకా ఆర్కిటెక్ట్ రోల్ అప్పటి వరకు ఉంటుంది. వేరస్ సివిల్ ఇంజనీరింగ్ అంటే ఈవెన్ ఇన్ ద డిజైనింగ్ స్టేజ్, ఎగ్జిక్యూషన్ స్టేజ్, లాస్ట్లో హ్యాండ్ ఓవర్ ఇచ్చేదాకా, ఆ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ ఇచ్చేదాకా. వేరే సివిల్ ఇంజనీర్ ఏంటంటే హీ విల్ జాయిన్ ది ఆర్కిటెక్ట్ అట్ ది కన్స్ట్రక్షన్ స్టేజ్. అంటే ప్రీ డిజైనింగ్ స్టేజ్ అండ్ డిజైనింగ్ స్టేజ్లో వాళ్ళు ఉండరు సివిల్ ఇంజనీర్ అనేవాళ్ళు. సో బట్ బోత్ టుగెదర్ కెన్ ఎరెక్ట్ ఏ హౌస్. అంటే సివిల్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్ ఇద్దరు ఉంటేనే ఒక ఇల్లు వస్తుందండి, మంచి ఇల్లు వస్తుంది. బికాజ్ హీఈస్ డిజైనింగ్ ది స్ట్రక్చర్ అండ్ వీఆర్ డిజైనింగ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ది క్లయింట్. మేము ఒక డిజైన్ తీసుకెళ్ళి క్లయింట్ దగ్గర అప్రూవ్ చేయించుకున్న తర్వాత దెన్ దాట్ డిజైన్ విల్ బీ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది సివిల్ ఇంజనీర్. ఇది ఎలా కట్టాలి అనేది తను చూసుకుంటాడు. సో బోత్ ఆర్ టోటల్ డిఫరెంట్ డిసిప్లిన్స్, బట్ రెండు లేకుండా ఒక బిల్డింగ్ అయితే కట్టలేము. ఒక సివిల్ కావాలంటే ఒక ఆర్కిటెక్చర్ కావాలంటే కంపల్సరీగా కావాల్సిందే. So, మీరు ఇందాక అండ్ మోర్ ఓవర్ ఏ బిల్డింగ్ కట్టాలన్నా సరే ఆర్కిటెక్ట్ అప్రూవల్ ఉండాలండి. ఆర్కిటెక్ట్ అప్రూవల్ లేకుండా ఏదైనా బిల్డింగ్ కట్టారు అంటే ఇట్స్ ఇల్లీగల్ ఫస్ట్ థింగ్. అండ్ ఆ ఆర్కిటెక్ట్కి 5 years డిగ్రీ, ఎనీ ఆర్కిటెక్చర్ స్టూడెంట్ హూ పాస్ అవుట్స్ with a good pointer or BARC certificate, he will get a license అండి. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని మనకి MHRD కింద ఒక బాడీ ఉంది, గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఆ COA, కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, విల్ ఇష్యూ ద లైసెన్స్ టు ద పర్టికులర్ పాస్డ్ అవుట్ స్టూడెంట్. సో ఆ లైసెన్స్ని కాపాడుకుంటూ తన ప్రాజెక్ట్స్ జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. మీరు ఇందాక చెప్పినట్టు స్టూడెంట్స్కి ఒక స్ట్రెస్ ఉండద్దు, బికాజ్ వాళ్ళ ఒక డిజైన్ చేసి ఇవ్వాలి అంటే వాళ్ళకి ఏ స్ట్రెస్ లేకుండా ఉంటేనే వాళ్ళ డిజైన్ని మనకి యాప్ట్గా వాళ్ళ మైండ్లో ఏముందో అది ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు అని చెప్పారు. లైక్ వాట్ అబౌట్ క్యాంపస్ ఎన్విరాన్మెంట్ అండి? ఈ ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్కి మీరు ఇందాక చెప్పినట్టు ఇట్స్ నాట్ అబౌట్ థియరీ, ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టికల్. సో వాళ్ళకి అసలు క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది KL యూనివర్సిటీలో? అన్లైక్ అదర్ డిపార్ట్మెంట్స్, మా డిపార్ట్మెంట్లో ఇందా చెప్పినట్టు ఆన్ క్యాంపస్ స్టడీస్ ఉంటాయి, ఆఫ్ క్యాంపస్ స్టడీస్ కూడా ఉంటాయి. లైక్ కొన్ని సబ్జెక్ట్స్ ఏంటంటే క్లాస్ రూమ్లో కూర్చొని చేసుకోవచ్చు, బట్ కొన్ని సబ్జెక్ట్స్ ఎలా అంటే హీ హ్యాస్ టు గో అవుట్ ఆఫ్ ది క్యాంపస్ అండ్ ఎక్స్ప్లోర్ ఎ లిటిల్ బిట్. ఎందుకంటే కొన్ని సబ్జెక్ట్స్ లైక్ లెట్స్ ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది వన్ ఆఫ్ ది కోర్ సబ్జెక్ట్స్. ఆ కోర్ సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలంటే మేము స్టూడెంట్స్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగే సైట్స్కి తీసుకెళ్ళి ప్రాక్టికల్గా ఇలా చేస్తున్నారు, ఇలా ఫౌండేషన్ ఇలా వేస్తున్నారు, ఆర్ కాలమ్ లేయింగ్ ఇలా చేస్తున్నారు, స్లాబ్ ఇలా చేస్తున్నారు. సో అవి ప్రాక్టికల్గా వాళ్ళకి చూపించాలి. సో అది చూపించాలి అంటే వీ హ్యావ్ టు టేక్ దెమ్ అవుట్ ఆఫ్ ది క్లాస్ రూమ్. ఐ కాంట్ బిల్డ్ అ వాల్ ఇన్ ది క్లాస్ రూమ్. డైరెక్ట్గా సైట్కి తీసుకెళ్ళడం ఇంకా దట్స్ అ వైబుల్ ఆప్షన్. సో సైట్కి తీసుకువెళ్ళడం, ఆర్ డిజైన్ సబ్జెక్ట్కి వచ్చేసరికి డిజైన్లో ఏదైనా కొత్త షాపింగ్ మాల్ డిజైన్ చేయాలి, లేకపోతే ఏదైనా ఇల్లు డిజైన్ చేయాలనుకోండి, తను ఏదో ఒక ఇల్లు ఇంటికి తీసుకెళ్ళి ఇంటి స్పేసెస్ ఇలా ఉంటాయి, ఇంటి చుట్టూ ఇలాంటి యాక్టివిటీస్ ఇవ్వాలి అండ్ ఇంత గ్యాప్ ఇవ్వాలి. సో అవన్నీ ప్రాక్టికల్గా వాళ్ళకి తీసుకెళ్ళి చూపిస్తేనే వాళ్ళకి నేర్చుకుంటారు. BARC కూడా 5 years కోర్స్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ లాస్ట్ 1 year, జనరలీ 4 yearsలో ఎడ్యుకేషన్ అయిపోతుంది, బట్ లాస్ట్ 1 yearలో 6 months హీ షుడ్ వర్క్ అండర్ అ ప్రొఫెషనల్ ఆర్కిటెక్ట్ అండ్ 4 months he has to undergo a project. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి అండ్ ఆ ట్రైనింగ్ అయిన తర్వాతే he will be certified as an architect. సో దట్ ఈస్ ద ప్రాసెస్ అనమాట. రైట్. అండ్ క్యాంపస్ ఎన్వైర్న్మెంట్ గురించి మీరు ఇందాక అడిగినట్టు ది నంబర్స్ విల్ స్పీక్ ఫర్ అస్. KLUలో ఆల్మోస్ట్ అన్ని రకాల హాల్ మార్క్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ దెమ్ ఇస్ గ్రీన్ క్యాంపస్ రేటింగ్ అండ్ రీసెర్చ్ ఎన్వైర్న్మెంట్ బాగుంటుంది. స్టూడెంట్స్కి ఆంటర్ప్రినర్షిప్
పాసిబుల్, ఐ మీన్ ఆప్షన్స్ ఓపెన్గా ఉంటాయి. అండ్ దే హ్యావ్ నైస్ గుడ్ ప్లేస్మెంట్స్ ఆల్సో. అట్ ది సేమ్ టైమ్ దే హ్యావ్ అదర్ దెన్ అకాడమిక్ యాక్టివిటీస్ లైక్ హాబీ క్లబ్స్ కానీ ఏవైనా సరే. సో ఐ థింక్ పీపుల్, స్టూడెంట్స్ ఎంజాయ్ ద క్యాంపస్ ఎన్వైర్న్మెంట్ అట్ కేఎల్. రైట్. సో మనం ఫ్యాకల్టీ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే విద్యాసాగర్ గారు, సో పిల్లలు ఎంత బాగా చదివినప్పటికీ అంటే ఐ మీన్ వాళ్ళని ప్రోత్సహించే ఒక టీచర్ వాళ్ళకి కంపల్సరీగా ఉండాలి. సో అండ్ ఆర్కిటెక్చర్ విషయం వచ్చేటప్పటికి ఆర్కిటెక్చర్లో ఇంకొంచెం టీచర్ రోల్ అనేది చాలా ఎక్కువగా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఒక ప్రొఫెసర్ వాళ్ళని ఎలా గైడ్ చేస్తాడో సో వాళ్ళ లైఫ్ కూడా అలాగే ఉంటుంది అని నిజంగా ఆర్కిటెక్చర్ని చూస్తుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. అంత ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది ఆర్కిటెక్చర్లో. సో ఫ్యాకల్టీ గురించి చెప్తారా? ఎస్, ఫ్యాకల్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ గుడ్ బ్లెండ్ ఆఫ్ ఫ్యాకల్టీ అండి. అంటే అకాడమిక్ ఎక్స్పీరియన్స్తో పాటు వాస్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మోర్ దెన్ 75% ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ హ్యావ్ ఓన్లీ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఇట్ విల్ యాడ్ వాల్యూ టు ద ఎడ్యుకేషన్. ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు చెప్పకపోతే ద పీపుల్ హూ ఆర్ ఇన్ టీచింగ్ దే కాంట్ టీచ్ ఆర్కిటెక్చర్. దట్స్ మై బిలీఫ్. So as I said, 75-80% of our faculty are from industry, and faculty who are having international experience as well. Abroad lo chadivina vallu kavachu, abroad lo work chesina vallu kavachu, abroad projects, not only international, multinational projects kuda in India chesina vallu unnaru ma department lo. And moreover, when it comes to academics ki vachesariki, generally in our school, KL architecture school, we maintain a సీనియర్ జూనియర్ రిలేషన్ విత్ ద స్టూడెంట్స్. అది చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇఫ్ సంబడి వాంట్ టు, ఇందాక చెప్పినట్టు, ఇఫ్ సంబడి వాంట్ టు ఎక్స్ప్రెస్ దేర్ డిజైన్ ఫ్రీలీ, కంపాటబిలిటీ విత్ ద ఫ్యాకల్టీ లేకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్రెస్ ద డిజైన్ వాట్ ఈస్ దేర్ ఇన్ హిస్ మైండ్. ఎగ్జాక్ట్లీ. సో అది తీసుకురావడానికి వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ అండ్ వీఆర్ సక్సీడింగ్ ఫ్రమ్ సిన్స్ లాస్ట్ 5 years. యా, ఆర్కిటెక్చర్కి మిగిలిన కోర్సులకి డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు మీ సైడ్ నుంచి? బికాజ్ ఎంత వేరే వాళ్ళు చెప్పినా ఒక ప్రొఫెసర్ చెప్తున్నారంటే అది కరెక్ట్గా మైండ్కి ఎక్కుతుంది స్టూడెంట్స్కి కూడా. యాజ్ ఐ సెడ్, అదర్ కోర్సెస్ ఆర్ గుడ్ అట్ దేర్ ప్లేస్ అండి. మా కోర్స్కి మా స్పెషాలిటీ ఉందని చెప్తున్నాను. ఫస్ట్ థింగ్, మా కోర్స్లో వచ్చేసి యాజ్ ఐ సెడ్, ఇట్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ అ బిల్డింగ్ అండి. బేసికలీ వాళ్ళకి సైన్స్ ఆఫ్ ది బిల్డింగ్ తెలియాలి, అట్ ద సేమ్ టైం ఆర్ట్ ఆఫ్ ది బిల్డింగ్ తెలియాలి. ఈ రెండింటి బ్లెండ్ అనేది ఓన్లీ ఆర్కిటెక్చర్ కోర్సులోనే దొరుకుతుంది. అండ్ మోర్ ఓవర్ ఓన్లీ మా ఫ్యాకల్టీ ఒకళ్ళే టీచ్ చేయరండి వాళ్ళకి. పీపుల్ ఫ్రమ్ ఫైన్ ఆర్ట్స్ విల్ హెల్ప్ అస్, పీపుల్ ఫ్రమ్ సివిల్ డిపార్ట్మెంట్ విల్ హెల్ప్ అస్, పీపుల్ ఫ్రమ్ హ్యుమానిటీస్ డిపార్ట్మెంట్ విల్ హెల్ప్ అస్. సో ఇలా చాలా డిపార్ట్మెంట్స్ వచ్చి సపోర్ట్ చేయడం వల్లే ఆ బ్లెండ్ అనేది తయారవుతుంది. సో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయండి. సో మనం చూస్తే అసలు ఆ యూనివర్సిటీస్ పేర్లు వి కాంట్ ఈవెన్ సే, అన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. సో అన్ని యూనివర్సిటీస్లో ఆర్కిటెక్చర్కి సంబంధించి కేఎల్ యూనివర్సిటీలో ఎందుకు జాయిన్ అవ్వాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాంపస్ ఎన్వైర్న్మెంట్ అండి. ఇందా చెప్పినట్టు ఆర్ క్యాంపస్ ఎన్వైర్న్మెంట్ ఈజ్ రియలీ గుడ్. పీపుల్ ఫీల్ సేఫ్ హియర్ బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాళ్ళు దేనికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ ద ఫ్యాకల్టీ. యాజ్ ఐ సెడ్, ఫ్యాకల్టీ ఈజ్ బ్యాక్ బోన్ ఫర్ అవర్ స్కూల్. ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు, ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. సో ద ఫ్యాకల్టీ ఈజ్ వన్ ప్లస్ పాయింట్ ఫర్ అస్. థర్డ్ థింగ్ ఈజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడెడ్ బై ది స్కూల్, బై ది మేనేజ్మెంట్. మాకు ఏదైనా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఆర్కిటెక్చర్ లేదు సార్ ఇలా డిఫరెంట్, సో వీ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్, వీ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ అంటే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మాకు ఇస్తున్నారు. అండ్ స్టూడెంట్ సపోర్ట్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్. పేరెంట్స్ ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ గుడ్, సో ద రెస్పాన్స్ ఈజ్ డిలైటెడ్. వాట్ ఎల్స్ యూ వాంట్? ఎగ్జాక్ట్లీ. సో మీరు లాస్ట్లో చెప్పారు కదా వాట్ ఎల్స్ డూ యూ వాంట్ అని, అది మాత్రం ఎగ్జాక్ట్గా నిజం. సో ఇన్నున్న తర్వాత ఆర్కిటెక్చర్కి ద బెస్ట్ కేఎల్ యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విద్యాసాగర్ గారు, మీ టైంని కేటాయించి ఆర్కిటెక్చర్ గురించి మాతో మరిన్ని విషయాలు షేర్ చేసుకున్నందుకు. ఇది వాచ్ కెరీర్ ప్లస్. చూస్తూనే ఉండండి టీవీ9.